This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇవి గ్రేడ్ ఏ కిందికి వస్తాయి. స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి ₹1,00,000 జీతం అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలకి తెలుగు అయితే ఖచ్చితంగా రావాలి. మీకు క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ మీ సొంత జిల్లాలోనే పరీక్ష పెట్టి సెలక్షన్ అయితే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కరెంట్ ఆఫీస్ నుంచి కూడా కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మేనేజర్ లెవెల్ పోస్టుల కోసం వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 జీతం అయితే ఇస్తారు. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు నబార్డ్ వాళ్ళు అయితే గ్రేడ్ ఏ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయిన www.nabard.orgకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాల కోసం మీకు ఇవి కంప్లీట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో మంచిగా మన ఓన్ స్టేట్స్లో ఉన్న ఈ నబార్డ్ సంస్థల్లోనే జాబ్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ మొత్తం ఉంటుంది. నేను ఇదే వీడియోలో డీటెయిల్గా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. శాలరీ డీటెయిల్స్ చూడండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పేని 44,100 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి మీకు డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, వెహికల్ అలవెన్స్, ఇంటర్నెట్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని అప్రాక్సిమేట్లీ మీరు మంత్లీ 1 lakh శాలరీ అయితే ఇన్హాన్స్ శాలరీ పొందొచ్చు. ఏజ్ లిమిట్స్ చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మినిమం 21 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 September 1995 నుంచి 1 September 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 నుంచి 15 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ మీకు అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్గా క్వాలిఫికేషన్ చూడండి. పోస్టులను బట్టి డిపార్ట్మెంట్ని బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. జనరల్ పోస్టులకి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్ కానీ, లేదా మీరు పీజీ కానీ, ఎంబీఏ కానీ, సిఏ కానీ, సిఎస్ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ కేటగిరీ వైజ్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 55 వస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళకు 60% రావాలి. తర్వాత సిఏ చార్టెడ్ అకౌంటెంట్ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ మెంబర్షిప్ ఆఫ్ ఐసీఏఐ ఉండాలి. తర్వాత ఫైనాన్స్ వేకెన్సీస్కి అయితే బీబీఏ కానీ, బీఎంఎస్ ఇన్ ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ విత్ 50% లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 45 వచ్చినా సరిపోతుంది. ఇంకా ఎంబీఏ పీజీడిఎం వాళ్ళకైతే పీజీడిఎం ఇన్ ఫైనాన్స్ ఆర్ బీఎఫ్ఐఏ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. కంప్యూటర్ ఇంకా ఐటీ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి అయితే బీ లేదా బీటెక్ ఇన్ సిఎస్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈసీ ఎక్సెట్రా విత్ 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత అగ్రికల్చర్ వేకెన్సీస్కి అయితేనేమో బీఎస్సీ అగ్రికల్చర్ విత్ 60% లేదా మీరు ఎంఎస్సీ ఇన్ సాయిల్ సైన్స్ కానీ, అగ్రోనమీ విత్ 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలిజిబుల్ ఉంటారు. యానిమల్ హస్బెండరీ వేకెన్సీస్కి అయితే మీరు బీవీఎస్సీ లేదా ఏహెచ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ కానీ, లేదా పీజీ ఇన్ సేమ్ డిపార్ట్మెంట్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫిషరీస్ వేకెన్సీస్కి అయితే బీఎఫ్ఎస్సీ విత్ 60% కానీ, లేదా పీజీ విత్ 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ సివిల్ చేసి ఉండాలి, లేదా ఎంఈ ఎంటెక్ ఇన్ సివిల్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా పీజీ చేసిన కూడా ఎలిజిబుల్ ఉంటారు. జియో ఇన్ఫర్మేటిక్స్ దానికైతేనేమో బీ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా
ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫారెస్ట్రీ వేకెన్సీస్కి అయితే బీఎస్సీ కానీ పీజీ ఫారెస్ట్రీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదంటే పీజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఫుడ్ ప్రాసెసింగ్ అయితే బీఎస్సీ లేదా పీజీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ కానీ ప్రాసెసింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా పీజీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. స్టాటిస్టిక్స్ వేకెన్సీస్కి అయితే బీఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదంటే ఎంఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. హార్టికల్చర్ వేకెన్సీస్కి అయితే బీఎస్సీ లేదా పీజీ ఇన్ హార్టికల్చర్ లేదా పీజీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా డెవలప్మెంట్ మేనేజ్మెంట్ వేకెన్సీస్కి అయితే బీఎస్సీ లేదా బీఏ లేదా పీజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్ కానీ సోషల్ వర్క్ కానీ ఎకనామిక్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎన్విరాన్మెంట్ సైన్స్ వేకెన్సీస్కి అయితే బీఎస్సీ లేదా బీఈ ఇన్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ లేదా ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదంటే పీజీ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత హెచ్ఆర్ మేనేజ్మెంట్ దానికైతేనేమో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 2 years పీజీ ఇన్ హెచ్ఆర్ లేదా ఐఆర్ లేదా లేబర్ లా చేసి ఉండాలి. తర్వాత మీకు లాస్ట్ రాజ్యసభ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ ప్లస్ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ ఖచ్చితంగా చేసి ఉండాలి. సో నేను ఇంతసేపు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. మీరు వీడియో చూసిన వాళ్ళకి ఒకవేళ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. గ్రేడ్ ఏ పోస్టులకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ప్రిలిమ్స్ చూడండి. రీజనింగ్ నుంచి అయితే 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20, డిసిజన్ మేకింగ్ నుంచి 10, జనరల్ అవేర్నెస్ నుంచి 20, ఎకనామికల్ అండ్ సోషల్ ఇష్యూ నుంచి 40, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి 40. టోటల్ 200 క్వశ్చన్స్, 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 100 క్వశ్చన్స్, 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసి మీకు ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ప్లస్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్, 120 minutes డ్యూరేషన్. సో ఇలా మీకు పేపర్ 1, పేపర్ 2 సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ మీకు దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా మీకు అన్ని కలిపి ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్గా నోటిఫికేషన్ 4th November రోజు రిలీజ్ అయింది. షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే మీకు డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అనేది 8th November నుంచి స్టార్ట్ అవుతుంది. 30th November వరకు మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ కూడా ఉన్న వాళ్ళు 30th November వరకు పే చేయాలి. ఈ అడ్మిట్ కార్డ్స్ కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు 8th November రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 150 ఉంటుంది. మిగతా వాళ్ళకి ఖచ్చితంగా 800 రూపీస్ ఉంటుంది. సో మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫీ బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. నబార్డ్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. ఎందుకంటే ఈ అప్లికేషన్ ఫీ అనేది నబార్డ్ వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ ఇది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nabard.orgకి వెళ్ళాలి. అందులో కెరీర్ నోటీస్లోకి వెళ్ళి అప్లై ఫర్ గ్రేడ్ ఏ 2025 సెలెక్ట్ చేసుకొని అందులో మీ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈమెయిల్, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నాక ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతున్న డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ పే చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డివి అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు మీకు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ nabard.org అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కెరీర్స్లోకి వెళ్ళాలి. ఇందులో ఇక్కడ చూడండి మెన్యూ ఉందిగా, దానిపైన క్లిక్ చేసి కెరీర్స్లోకి వెళ్తే ఇలా వస్తుంది మీ కెరీర్ నోటీస్ అని చెప్పి. ఇందులో మీకు ఇంకా 8th November నుంచి లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీకు లింక్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, లింక్ యాక్టివేట్ అయ్యాక మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళైతే గ్రేడ్ ఏ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా అప్లికేషన్ మీకు 8th November నుంచి వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి నబార్డు సంస్థలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.